ఇప్పుడు రెండో సంఘం గురించి మనం చూద్దాం. రెండవ సంఘం పేరు స్మరణ సంఘము. 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. దయచేసి 11 వచనాల వరకు, 8 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయము: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండవ సంఘం. దీని పేరు స్మరణ అనేటువంటి సంఘం. ఈ సంఘము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంఘము గురించి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మొదటిగా నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుతాను. నాకు తెలుసు నువ్వెంత శ్రమ పడుతున్నావో, నువ్వు ఎంత దరిద్రతలో ఉన్నావో, నువ్వెంత బీద స్థితిలో ఉన్నావో నాకు తెలుసు అన్నాడు. ఓకే, తర్వాత ఏమంటున్నాడు? అయినను నీవు ధనవంతుడవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ శ్రమ ఏంటిదో నాకు తెలుసు, నీకు వచ్చిన కష్టం ఏంటిదో నాకు తెలుసు, నీ దరిద్రత ఏమిటో నాకు తెలుసు, అయినను నువ్వు ధనవంతుడవే. హల్లెలూయా. నువ్వు పేదవాడివి కాదు, నువ్వు ధనవంతుడివి అనేటువంటి మాట సెలవిస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు అనంటే, కొంతమంది యూదులని చెప్పుకొనుచు యూదులు కాకనే సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణలు నాకు తెలుసు. కొంతమంది యూదులు అని చెప్పుకుంటున్నారు, వారు యూదులు కాదు. సాతాను సమాజము వలన నీకు కొన్ని దూషణలు కలుగుచున్నాయి. సంగమా, ఆ దూషణలకు నీవు భయపడకు. ప్రైజ్ ది లార్డ్. అవి నాకు తెలుసు, ఆ దూషణలు ఎలాంటివో నాకు తెలుసు, నువ్వు వాటి వలన భయపడకు. నెక్స్ట్, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగుతది. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సార్లు మనము దరిద్రతలో పేదవారిగా, ఏమో కోల్పోయినట్టుగా మనము జీవిస్తూ ఉండవచ్చు. మనకు కొన్ని బాధలు వస్తూ ఉంటాయి. సమాజపు అనగా సాతాను యొక్క సమాజం వలన మనకు దూషణలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి. మనము చాలా బాధలో, పేదరికములో, ఇబ్బందులలో, కష్టములో మనం జీవిస్తూ కొన్నిసార్లు వాళ్ళు వీళ్ళు అనేటువంటి మాటలకు భయపడుతూ వాటన్నిటిని బట్టి మనము కృంగిపోతూ జీవిస్తూ నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అప్పుల బాధలు, కొన్నిసార్లు ఇంకా బయట నుంచి కొన్ని బాధలు, కుటుంబంలో నుంచి కొన్ని బాధలు, ఇరుగు పొరుగు వారి నుంచి కొన్ని బాధలు, ఇలా కొన్ని ఇబ్బందులను బట్టి మనం భయపడిపోతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాం. వాటన్నిటిని బట్టి మనం ఏమనుకుంటామనంటే, వీటన్నిటిని దేవుడు చూస్తలేడా? ఇవన్నీ దేవునికి తెలియదా? దేవుడు చూస్తున్నాడు కదా, దేవునికి తెలుసు కదా, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని మనం అనుకుంటా ఉంటాం కదా. ఇందాక మనము కీర్తన భాగంలో చదువుకున్నాం కదా ఒక మాట, ఏమని? నేను వీటన్నిటిని బట్టి చూసుకుంటూ మౌనంగా ఉంటే నీవు అనుకున్నావు, ఈ దేవుడు కూడా నాలాంటి వాడే, మౌనంగా ఉన్నాడు, ఏం ప్రశ్నించడం లేదు, ఏం శిక్షించడం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఒక దినాన వీటన్నిటిని వరుస క్రమంలో పెట్టి నేను నిన్ను
గద్దిస్తా అన్నాడు ఇందాక మనం చదువుకున్న వాక్యంలో కదా. అయితే మనము చాలాసార్లు ఇలాంటి బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులలో మనము జీవిస్తూ కొన్నిసార్లు విశ్వాసమును కోల్పోయే పరిస్థితికి వస్తాం. కొన్నిసార్లు దేవుని పైన నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తాం. కొన్నిసార్లు భయాలు మన చుట్టుముట్టినప్పుడు బాధతో ఉంటాం, భయపడుతూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురైనప్పుడు ఈ యొక్క స్మరణ సంఘము కూడా అలాగే జీవిస్తున్నప్పుడు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటిదనంటే, సంగమా నువ్వు భయపడకు, నాకు తెలుసు నీకు వచ్చే శ్రమ, నాకు తెలుసు నీకు వచ్చే బాధ, నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఏ విషయంలో కుమిలిపోతున్నావో నాకు తెలుసు, నువ్వు ఎవరిని బట్టి నువ్వు బాధలు అనుభవిస్తున్నావో నాకు తెలుసు, నిన్ను ఎవరు బాధిస్తున్నారో నాకు తెలుసు, ఎవరి వలన నీకు దూషణలు వస్తున్నాయో నాకు తెలుసు. నాకు తెలియదు అనుకోకు, నేను చూడలేదు అనుకోకు, నాకు తెలుసు. అయితే వీటిని బట్టి నువ్వు భయపడకు. చూడండి ఒకసారి చూడండి అందులో, నీవు సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. దానికి మీద కూడా ఒక మాట అన్నాడు చూడండి. యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణనే నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమకు భయపడకుము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పొందబోయే శ్రమకు నువ్వు భయపడకు. నీ చుట్టూ శత్రువులు ఉన్నారు, నీ చుట్టూ నిన్ను నిందించేవారు ఉన్నారు, నీ చుట్టూ నిన్ను అవమానించేవారు ఉన్నారు, నీ చుట్టూ నిన్ను హేళన చేసి మాట్లాడేవారు ఉన్నారు, నీ చుట్టూ ఒక సమాజపు గుంపు కలిగి ఉన్నారు, సాతాను గుంపు కలిగి ఉంది. నీ మీద నిందలు వేయడానికి, నిన్ను అవమాన పాలు చేయడానికి, నీ మీద నిన్ను తృణీకరించడానికి, నిన్ను ఈ యొక్క మాటల చేత బాధించడానికి, నిన్ను శ్రమల పాలు చేయడానికి ఒక గుంపు తయారైంది. నువ్వు భయపడకు, నాకు తెలుసు అన్నాడు దేవుడు. అంటున్నాడా లేదా? ఏమంటున్నాడు? నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుతా. తర్వాత అయినను నీవు ధనవంతుడవే. ప్రైజ్ ది లార్డ్. నీవు ధనవంతుడవే, బాధపడకు అంటున్నాడు. అయితే ఇంకొక సంఘం గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మంచి సాక్ష్యం చెప్తాడు. ఆ సంఘం ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 8వ అధ్యాయం 2వ వచనము చదువుదాం. ఏలైనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా, మొదటి వచనం నుంచి చూడండి బ్రదర్. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మాసిదోనియా సంఘముకు దేవుని కృప అనుగ్రహించబడినది. ఆ సంగతులను నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటది? ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా విందాము. ఈ యొక్క వాక్యంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాసిదోనియా సంఘము బహు శ్రమల వలన పరీక్షింపబడుతూ ఉన్నది. అత్యధికముగా వారు ఏం చేస్తున్నారట? సంతోషిస్తున్నారు. హల్లెలూయా. శ్రమలు వస్తుంటే, శ్రమల ద్వారా పరీక్షించబడుతుంటే మనము సంతోషించగలుగుతామా? ఈ మాసిదోనియాలో ఉన్న సంఘమునికి దేవుని కృప అనుగ్రహించబడింది. దేవుని మహాకృపను బట్టి వారు శ్రమపరచబడుతున్న కొలది, వారు పరీక్షించబడుతున్న కొలది వారు సంతోషిస్తూ ఉన్నారు. హల్లెలూయా. సంతోషం కలిగి ఉన్నారు. తర్వాత మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ప్రైజ్ ది లార్డ్. వారు నిరుపేదలన్న భయం వాళ్ళకు లేదు. అయ్యో మా సంఘము నిరుపేద సంఘము, మా సంఘము ఏమి చేయలేని సంఘము, మా సంఘము ఏమి ఇవ్వలేని సంఘము, మా సంఘములో ఏమి లేదు, మేము నిరుపేద సంఘము అనే భయం వాళ్ళకి లేదు. కానీ వారు నిరుపేద స్థితిలో కూడా దేవునికి ఇచ్చారు కాబట్టి వారి దాతృత్వం ఏమైపోయిందట? బహుగా విస్తరించింది. దాతృత్వం అంటే ఇచ్చే మనస్సు. ఇస్తున్నారు, నిరుపేద స్థితిలో కూడా ఇస్తున్నారండి. ఏమి లేని స్థితిలో కూడా ఇస్తున్నారు. సంఘ అభివృద్ధి కొరకు ఇస్తున్నారు.
సంఘ కార్యక్రమాల కొరకు ఇస్తున్నారు, సేవకులను పోషించట కొరకు ఇస్తున్నారు, అనేకమైనటువంటి కార్యక్రమాల కొరకు వారు చేతులు చాపుతున్నారు, గుప్పిలు విప్పుతున్నారు. కాబట్టి ఈరోజు మాసిదోనియ సంఘము దాతృత్వము కలిగిన సంఘముగా మనం చూస్తుంటున్నాం. అదే పౌలు గారు చెప్తున్నారు, ఏమని? ఈ సంఘముకి దేవుని కృప అనుగ్రహించబడింది. నిరుపేదలనే భయం వాళ్ళకు లేదు, నిరుపేదలనే భయం వారికి లేదు. ఇస్తూ వెళ్తున్నారు. అప్పుడు వారి దాతృత్వము పెరిగింది. వారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే పేదవారి గురించి దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. పేద స్థితిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. నీ శ్రమను చూస్తున్నాడు, నీ కష్టము చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ దుఃఖమును చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు. వీటన్నిటికీ ఒక రోజు ఉన్నది, అది అప్పుడు విడుదల కలగపోతుంది. హల్లెలూయా. మనకు తెలుసు, నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టుకున్నారు. ఎలాగ మొరపెట్టారట ఒకసారి చూస్తారా? 2వ అధ్యాయం, నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి వచనాలు చూడండి. 23, 24, 25. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తాము చేచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. హల్లెలూయా. హల్లెలూయా. వీరికి కలిగిన శ్రమను బట్టి, వీరికి కలిగిన కష్టమును బట్టి ఏ మనుషులకు చెప్పుకోలేదు, ఎవరితోటి పంచుకోలేదు. కానీ వారు దేవుని దగ్గర మొరపెట్టారు కాబట్టి ఆ మొర దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఆ మొర దేవుని యొద్దకు చేరింది. ఆ మొర దేవుడు విని వారి మూలుగులు చూసి, వారి వేదన చూసి, వారి యొక్క ఆ కష్టమును చూసి, వారి యొక్క స్థితిని చూసి దేవుడు బాధపడి ఒక సేవకుని ఎన్నుకున్నాడు. ఆయన పేరు మోషే. మనకు తెలుసు, ప్రజలను విడిపించడానికి, వారి కష్టం నుంచి, వారి బాధ నుంచి, వారు పడుతున్న శ్రమ నుంచి, వారు కారుస్తున్న కన్నీటి నుంచి, వారి మూలుగుతున్న మూలుగుల నుంచి, వారి దుఃఖం నుంచి విడిపించడానికి సేవకుని పంపించాడు, విడిపించాడు. హల్లెలూయా. ఈరోజు మనము అలాంటి పరిస్థితిలో గనక ఉంటే సంఘముతో చెబుతున్న మాట ఏంటిదనంటే, నువ్వు భయపడకు, నాకు తెలుసు నీకొచ్చే శ్రమ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసు, ఎవరి ద్వారా వస్తుందో నాకు తెలుసు, ఎవరు నిన్ను శ్రమ పరుచుతున్నారో అది నాకు తెలుసు. మీరు భయపడకండి, నువ్వు భయపడకు అని చెప్తున్నాడు. అసలు మనము ఈ యొక్క ప్రకటన గ్రంథములో ఈ 2వ అధ్యాయంలో స్మరణ సంఘము గురించి మనం చదివితే, ఈ యొక్క సంఘము స్థితిని దేవుడు గుర్తు చేస్తున్నాడు. వారు దరిద్రతలో ఉన్నారు, వారు నిరుపేదలుగా ఉన్నారు, వారు కష్టంలో ఉన్నారు. అసలు కొన్నిసార్లు మనము దరిద్రతలోనికి వెళ్ళడానికి, కష్టంలోనికి వెళ్ళడానికి ఎవరు కారణము చెప్పండి? ఎవరు కారణము? మనకు దరిద్రత రావడానికి, మనకు కష్టం రావడానికి, మన స్థితి మార్చడానికి, మనము దిగజారిపోవడానికి కారణం ఎవరంటారు? ఎవరు అంటారు చెప్పండి? కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు, కొన్నిసార్లు మనకు మనమే చేసుకుంటాం. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తే తప్ప మన దగ్గరికి ఏది రాదు. కొన్నిసార్లు మనకు మనమే చేసుకుంటాం. దేవుడు అనుమతించిన సంగతి మీ అందరూ తెలుసు, యోబు గ్రంథంలో ఉంటది. యోబు గ్రంథంలో యోబు విషయంలో అన్ని కోల్పోవడానికి దేవుని అనుమతి లేకుండా సాతాను ఏం చేయలే. హల్లెలూయా. దేవుడు అనుమతిస్తేనే సాతాను అన్ని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అన్ని కోల్పోయినప్పటికీ కూడా, కానీ యథార్థతను కోల్పోలే, నమ్మకమును కోల్పోలే యోబు. అది విషయం. భార్య వచ్చి నిందించినప్పటికీ, స్నేహితులు వచ్చి నిందించినప్పటికీ నమ్మకాన్ని, యథార్థతను కోల్పోకుండా దేవునికే మహిమ కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. ఇది దేవుడు అనుమతిస్తే వచ్చింది. ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే రూతు గ్రంథంలో ఉంటది. రూతు గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయం 21వ వచనములో
ఒకసారి నయోమి గురించి మనం చదువుదాం. నేను సమృద్ధి గల దానిని వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను ఒకసారి వినండి. ఈమె ఎక్కడికి వెళ్ళిందండి? మోయాబుకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఈ బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆనుకోకుండా, దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా ఎక్కడికో వెళితే మనం బ్రతుకుతామట, అక్కడ గొప్పగా ఉందట, అక్కడ సమృద్ధిగా ఉందట అని మనుషుల యొక్క మాటలను నమ్మి ఈమె దేవుణ్ణి కాదని వెళ్ళింది. ఉందా మాట? ఉందా? దేవుని కాదని వెళ్ళింది, దేవుని సలహా లేకుండా వెళ్ళింది, వెళ్ళి అక్కడ పోగొట్టుకున్నదంతా. ఏమో సాధిస్తా అని వెళ్ళింది, బ్రతుకుతా అని వెళ్ళింది, కానీ అక్కడికి పోయిన తర్వాత ఏమైంది? సీన్ రివర్స్ అయిపోయింది. పోగొట్టుకున్నది. పోయేటప్పుడు ఎట్లా పోయిందట? సమృద్ధి గల దానిగా నేను వెళ్ళి తిని, కానీ యెహోవా నన్ను రిక్తురాలుగా పంపి. దేవుడు చేశాడా? ఈమె చేసుకున్నదా? ఇప్పుడు ఎవరిని అంటుంది? దేవుణ్ణి అంటుంది. దేవుడు ప్రమేయం లేదు ఇక్కడ, దేవుడి ప్రమేయం ఇక్కడ లేదు. తనకు తానుగా వెళ్ళింది, తనకు తానుగా పోగొట్టుకున్నది. ఈ రోజు వచ్చి అంటుంది నన్ను దేవుడు రిక్తురాలుగా పంపిండు అంటుంది. కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తే వస్తాయి మన జీవితంలోనికి కష్టాలు, శ్రమలు, పేదరికం. కొన్నిసార్లు మనకు మనమే కొని తెచ్చుకుంటాము కష్టాలు, శ్రమలు, పేదరికం. అందుకని అంటున్నాడు, మనము అలాగా పేదరికంలో ఉండడము దేవునికి ఇష్టం లేదు. అందుకని ఏమన్నాడు? నీవు ధనవంతుడవే అన్నాడా లేదా? నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దృష్టిలో మనమందరము ధనవంతులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. పేదవారిగా ఉండడము దేవునికి ఇష్టం లేదు. దేవుల్లో మనమంతా ధనవంతులుగా ఉండాలి, మనమంతా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి, మనమంతా దేవుని పిల్లలముగా ఉండాలి, దేవుని పోలి నడుచుకునే వారముగా మనం ఉండాలి. కానీ కొంతమంది గురించి కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, పేదవారి గురించి ఆయనకున్న కొంచెం శ్రద్ధను మనం ఆలోచిస్తే గనక, ఒకసారి మనము లూకా సువార్తలో మనం చూడండి. పేదవారికి ధన్యతనిచ్చాడు దేవుడు. లూకా సువార్త మనం చూస్తే గనక అక్కడ ఉంటది 6వ అధ్యాయం 21వ వచనం. 6వ అధ్యాయం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, పేదవారిని చూసి, ఆకలి కలిగినటువంటి వారిని చూసి, ఏడుస్తున్నటువంటి వారిని చూసి, వారిని కనికరించి వారి మీద దయ కలిగి వారితో మాట్లాడుతున్నారు, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలువు. ఇప్పుడు నువ్వు ఆకలితో బాధపడుతున్నావా? ఇప్పుడు నీకు ఆకలి అవుతుందా? ఇప్పుడు మీరు ధన్యులు. ఇప్పుడు నువ్వు తర్వాత తృప్తిపరచబడతావు, నువ్వు ధన్యుడవు అని అంటున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావా, దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, నువ్వు ధన్యుడవు, నువ్వు ఒక రోజున నవ్వుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేదవారి పట్ల ఆయన ఎంతో కృప చూపించాడు, ఎంతో కనికరమ కలిగి ఉన్నాడు, ఎంతో దయ కలిగి ఉన్నాడు. పేదవారిని చాలా ప్రేమించే దేవుడు. ఆఫ్ కోర్స్ అందరినీ ప్రేమిస్తాడు దేవుడు, కానీ పేదవారి పట్ల చాలా శ్రద్ధ కలిగినటువంటి దేవుడిగా మనం చూస్తుంటున్నాం. ఇంకో మాట మనం చూస్తున్నట్లయితే కనుక లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చాలండి. బీదలకు సువార్త ప్రకటించుటకు, బీదలకు సువార్త. మొదట సువార్త ఎవరికి ప్రకటించబడింది? గొర్రెల కాపరులకి, అడవిలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వారికి. ధనవంతులకు ప్రకటించబడలేదు, జ్ఞానవంతులకు ప్రకటించబడలేదు, తెలివి కలిగిన వారికి ప్రకటించబడలేదు. ఎక్కడో అడవిలో గొర్రెలు వేపుకుంటున్నటువంటి ప్రజలను చూసి వారి దగ్గరికి దూతను పంపించి, ఇదిగో మీకు కలగబో శుభవార్త,
మహా సంతోషకరమైన వార్త. ఈ శుభవార్త మీకు తెలుసా? నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, నీ కొరకు పుట్టి ఉన్నాడు అని మొదట ఎవరికి చెప్పింది దూత? గొర్రెల కాపరులకి చెప్పింది. బీదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన అందరి దగ్గరికి వెళ్ళాడు. ధనవంతుల ఇళ్లకు చాలా తక్కువ వెళ్ళినట్టుగా మనం చూస్తాం కనుక ఎక్కడికి వెళ్ళినా బీద వారిని కనికరించాడు, కుంటి వారిని లేపాడు, గుడ్డి వారిని చూపించాడు, ఆ తర్వాత ఇక కుష్టి రోగులను బాగు చేశాడు, అందరిని పట్టుకున్నాడు, పాపిష్టులను ప్రేమించాడు, పాపములో కూరుకుపోతున్నటువంటి వారిని లేపాడు, వ్యభిచారులను ప్రేమించాడు. అందరూ ఆయనను ప్రేమించారు, ఆయన కూడా అందరిని ప్రేమించాడు. తర్వాత మనం చూస్తే గనక పేదవారు విశ్వాసములో ధనవంతులుగా ఉండాలని మనం చూస్తుంటున్నాం. ఒకసారి మనము ఈ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అడుగుతా ఉంటారు, దేవుడు ఈ పేదవాళ్ళకే సువార్త ఎందుకు చెప్తారండి, ధనవంతుల దగ్గరికి ఎందుకు వెళ్ళరండి? ధనవంతులు అంత తొందరగా వినరు. చాలా ఉన్నతమైనటువంటి వారు, చాలా హోదా కలిగినటువంటి వారు, ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి వారికి నువ్వు వెళ్ళి సువార్త చెప్తే తర్వాత రాపు అంటారు. ఇప్పుడు రాలే సమయం ఇంకా నాకు అంటారు. ఇప్పుడు వద్దు నాకు యేసయ్య, నాకు ఇంకా చాలా సమయం ఉంది అంటారు. అదే పేదవారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పు, అవునా దేవుడు అంత మంచోడా, అయితే నన్ను ప్రేమిస్తాడా, దేవుడు నా పాపాలు క్షమిస్తాడా, అయితే నేను ఈరోజు రావచ్చా అంటారు. హల్లెలూయా. కనుక పేదవారి పట్ల ఆయన అంటున్నాడు, ఈ లోకము విషయంలో దరిద్రులైనటువంటి వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు ఆయన ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నాడు నిజమైన ధనవంతులుగా మనల్ని ఉంచడానికి, నిజమైన ధనవంతులుగా మనల్ని దేవుడు చూడాలని కోరుతున్నాడు. నిరుపేద స్థితిలో నుంచి, దీన స్థితిలో నుంచి, దరిద్రత స్థితిలో నుంచి దేవుడు విడిపించడానికి మనల్ని ప్రేమించాడు, మనల్ని కనికరించాడు. తర్వాత ఇంకొక మాట చూస్తే గనక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడైనా 32-33 వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32-33 వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చాలా మంది దేనికోసం ప్రయాసపడుతున్నారు? అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. ఏం లిస్ట్ ఇచ్చాడు? దానికి పైన మీరు చదివితే చాలా మంది ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడుతూ ఉన్నారు. మానవునికి కావలసినది ఏంటిది? తినడం. చెప్పండి, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, బస్ ఇవి ఉండాలి. మానవునికి కంపల్సరిగా తినే ఆహారము, త్రాగే నీళ్లు, ధరించుకునేటువంటి బట్టలు, ఉండడానికి ఒక గూడు కంపల్సరిగా ఉండాలి. అయితే చాలా మంది పేద స్థితిలో ఉండేటువంటి వారు మొరపెట్టుకుంటున్నారు, వారు బాధపడుతున్నారు, వారు చింతపడుతున్నారు. ఏమని? మేము ఏమి తినాలి, మేము ఏమి తాగాలి, మేము ఏమి ధరించుకోవాలి అని బాధతో ఉన్నారు. దేవుడి దగ్గరికి రాకుండా ఇంకా లోకం వైపు చూస్తూ, లోకంలో ఉన్నటువంటి వాటిని వెతుకుతూ, ఆ లోకంలో జీవిస్తూ అనేక సార్లు సమయాన్ని వృధా చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. మీరు చింతపడకండి, మీకు ఏమి కావాలో మీకంటే ముందే పరలోకపు తండ్రికి తెలుసు. హల్లెలూయా. నువ్వు ఏ దాని కోసమైతే బాధపడుతున్నావో అది ఆయనకు ముందే తెలుసు. నీ జీవితంలో ఏమి కోల్పోయానని ఆలోచిస్తున్నావో నువ్వు కోల్పోక ముందే ఆయనకు తెలుసు. నువ్వు దేనికోసం అడుగుతావో నువ్వు ప్రార్థన చేయకముందే ఆయనకు తెలుసు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటిదంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట
నువ్వు వెతకాలి. ఆయన నీతిని, రాజ్యమును నువ్వు వెతికినప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. లోకములో ఉన్నటువంటి వాటి కోసం మనము ప్రయాసపడద్దు. తిండి కోసం, బట్ట కోసం, తాగడం కోసం, గూడు కోసం మనం ప్రయాసపడద్దు. మొదటగా నువ్వు దేవుని నీతిని, రాజ్యమును నువ్వు వెతకాలి. ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క లోకములో మనము దేవుని రాజ్యమును కట్టువారమై ఉండాలి. ఈ లోకములో దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి. అది దేవుడు కోరుతున్నాడు. మన ద్వారా దేవుని రాజ్యం కట్టుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఎట్లా కట్టాలి మరి? ఏ విధంగా కట్టాలి మరి అని అంటే, మనము ఆయన కొరకు అనేకులను సిద్ధపరిచే పనిలో ఉండాలి. ఆయన కొరకు అనేక ఆత్మలను సిద్ధపరిచే పనిలో ఉండాలి. అనేక ఆత్మలను పోగు చేసే పనిలో ఉండాలి. ఆయన సన్నిధికి నడిపించే పనిలో ఉండాలి. సువార్త చెప్పాలి. మనం దేవుని పని చేస్తే మనకు ఏది కావాలో ఆయన ఇస్తాడు. ఆయనకు తెలుసు ముందే. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, మరి ఇంకా కొంతమందికి ఇయ్యలేదు కదా, వారు అలాగే ఉండిపోయారు కదా అని అంటే, ఏ సమయానికి ఇస్తాడో ఆ సమయానికే ఇస్తాడు. మనము తొందరపడి మనము నిర్ణయాలు చేసుకొని ఇంకా ఇస్తలేడు కదా, ఇంకా ఇస్తలేదు కదా అని మనం వెనుకపోతాము. కానీ దేవుడు వాగ్దానం చేసి నమ్మదగినవాడు. ఆయన వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు. ఇస్తాను అంటే ఇస్తాడు, ఇయ్యను అంటే ఇయ్యడు, అంతే. హల్లెలూయా. మాట ఇచ్చి తప్పుటకు ఆయన మనుషుడు కాదు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన మనుషుడు కాదు, దేవుడు. దేవుడు మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మంచిగా ఉంచాలని ఆలోచిస్తాడు, పోషించాలని ఆలోచిస్తాడు, సమృద్ధిని ఇవ్వాలని ఆలోచిస్తాడు. అయితే మనం ఆయన రాజ్యమును, నీతిని వెతికే పనిలో ఉండాలి. వాటిని వెతకొద్దు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్పని ఒక సాక్ష్యం ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. నేను 2020లో ఇక్కడికి వచ్చాను. మీ అందరికి తెలుసు. 2020లో ఇక్కడికి వచ్చే ముందు 2020లో కరోనా వస్తుందని ఎవరికి తెలియదు. తెలుసా? అందరికి ఎవరికైనా తెలుసా? ముందే తెలుసా? నాకు తెలియదు. 2020లో ఎప్పుడైతే సేవకు వెళదామని మేమిద్దరం అనుకున్నామో అప్పుడు ఈ ఊరు గురించి మాకు ఫోన్ వచ్చింది. ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో అప్పుడు మేము ఈ అడ్రస్ కనుక్కొని వచ్చి కలిసి మిమ్మల్ని అందరినీ చూసి పోవడం జరిగింది. తర్వాత రావడం జరిగింది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియదు కరోనా వస్తుందని, మీకు కూడా తెలియదు. కరోనా వచ్చింది. ఎప్పటిదాకా వచ్చింది? ఆ సంవత్సరం అంతా అసలు ఎవరు ఎటు పోకుండా కరోనా ఉన్నది, పని పోకుండా కరోనా ఉన్నది, ఎటు ప్రయాణం చేయకుండా కరోనా ఉన్నది. ఫస్ట్ వేలో చాలా మంది చనిపోయారు, ఆకలితోటి చనిపోయారు. ఏమి కొనుక్కోలేని పరిస్థితి, ఏమి సంపాదించుకోలేని పరిస్థితి, ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆకలికి చచ్చిపోయారు. కొంతమంది తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు శానిటైజర్ తాగారు. మీకు తెలుసు కదా, శానిటైజర్ కూడా తాగారు. ఎందుకు? వాడికి ఆ కుతి ఉంది, తాగితే గానీ వాడికి నిద్ర పట్టదు అనమాట. అలాంటి పరిస్థితిలో చాలా మంది చచ్చిపోయారు. మీకు తెలుసు. ఫస్ట్ వే అయిపోయింది, సెకండ్ వే అయిపోయింది. నాకు తెలియదు ఇట్లా జరుగుతుందని, ఎవరికి తెలియదు, అసలు మనం ఊహించుకోలే. నేను చెప్తున్నాను ఏంటంటే, భారతదేశంలో, ఈ ప్రపంచంలో కరోనా అనేది రాకమునిపే దేవుడు మమ్మలను పోషించడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నమ్మినా, నేను వాక్యమును బట్టి నమ్ముతా. నాకు తెలుసు, నాకు దేవుడు ఒకవేళ ఇక్కడికి తీసుకురాకపోతే, ఇక్కడ కనుక నన్ను పెట్టి పోషించకపోతే ఏమైపోదుము. అప్పుడప్పుడు గుర్తుకొస్తా ఉంటే బాధ అనిపిస్తుంది. ఏలీను పోషించినట్టుగా, ఎలీషాను పోషించినట్టుగా, తన సేవకుడైన నన్ను, నా కుటుంబాన్ని మర్చిపోకుండా, ఇదిగో నడు వట్టి పెళ్లి కానీ నన్ను ఇక్కడికి పిలుచుకొచ్చి మీ మధ్యలో పెట్టి ఈ రోజు వరకు దేవుడు నన్ను పోషించగలుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే మేమెప్పుడు కూడా ఏం తినాలి, ఏం తాగాలని ఆలోచించలేదు. కానీ వెళ్దాం సేవకు అని ఎప్పుడైతే అడిగేసామో ఇక్కడికి వచ్చినాక మాకు అన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత నమ్మకమైన వాడు కదా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. పేద స్థితిలో ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఆయనను ప్రేమించే వారికి ఆయన మన కోసము అన్ని దాచిపెట్టి ఉంచాడు. నా కోసం వట్టి పెళ్లిలో దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ దగ్గర దాచిపెట్టాడు నా కోసం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి దేవుడు
పోషించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటున్నాడు, మీరు దేని గురించి చింతపడకండి, మీకు ఏమి కావాలో పరలోకపు తండ్రికి ముందే తెలుసు. ముందే తెలుసు కాబట్టి ఇక్కడికి పట్టుకొచ్చాడు. ముందే తెలుసు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. హల్లెలూయా. తర్వాత మనం చదువుదాం ఇంకొక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన ఏమైపోయాడట? దరిద్రుడాయను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ధనవంతుడిగా ఉండాలని, ధనవంతురాలిగా ఉండాలి అని నీ కోసం, నా కోసం ఆయన నీకు నాకు ఉన్నటువంటి దారిద్ర్యాన్ని మోసాడు. నీ ప్లేస్ లో, నా ప్లేస్ లో ఆయన దరిద్రతను అనుభవించాడు. నీవు నేను పొందవలసిన శిక్షను, మరణమును ఆయన పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ధనవంతులుగా చేయడానికి, నన్ను ధనవంతునిగా చేయడానికి. హల్లెలూయా. అందుకే అంటాడు, ప్రతిదానికి ఒక సమయం ఉంటది, ప్రతిదానికి ఒక సమయం ఉంటది. ప్రసంగిలో అంటాడు, ఏడ్చుటకును, నవ్వుటకును, తినుటకును, త్రాగుటకును ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ప్రతిదానికి సమయం ఉన్నది. సంగమా భయపడకు, సంగమా తొందరపడకు, సంగమా తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. నీకు కలగబో శ్రమ నాకు తెలుసు, నీకు రాబోయే ఆపద నాకు తెలుసు, నీ శత్రుత్వం నాకు తెలుసు, నీ చుట్టుప్రక్కల ఉన్న శత్రువులు ఎవరో నాకు తెలుసు, నీ మీద నిందలు వేసేవారు ఎవరో నాకు తెలుసు. నేను నీకున్నా, భయపడకు. నీ దరిద్రత ఏంటో నాకు తెలుసు, నీ పేదరికం ఏంటో తెలుసు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో బాధలో ఉన్నావో నాకు తెలుసు. మనం అనుకోవచ్చు దేవునికి ఎట్లా తెలుసు అని. దేవుడికి సమస్తము తెలుసు. నువ్వే పరిస్థితులు ఉన్నావో తెలుసు, ఎవరి వలన బాధలు అనుభవిస్తున్నావో నాకు తెలుసు, ఎవరు నీ పైన నిందలు వేస్తున్నారో నాకు తెలుసు, ఎవరు నిన్ను ఏలన చేసి మాట్లాడుతున్నారో నాకు తెలుసు. మరలా చెప్తున్నా, భయపడకు. 10 రోజులు మీకు శ్రమ కలగబోతుంది, ఆ తర్వాత 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉండవు, నీకు జీవ కిరీటం ఇస్తా. హల్లెలూయా. నమ్మకంగా ఉండు. అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఉండు. చేసే ఉద్యోగంలో నమ్మకంగా ఉండు. చేసే ప్రతి పనిలో నమ్మకముగా ఉండు. నీకు ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పనిలో నమ్మకముగా ఉండు. సంఘములో నమ్మకముగా ఉండు. దేవునికి నమ్మకముగా ఉండు. నువ్వు చనిపోయే వరకు నమ్మకముగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తా. నమ్మకం కోల్పోకు. సంగమా, సాతాను సమూహము నీ చుట్టూ ఉన్నది. శత్రువు నిన్ను చుట్టేశాడు. నిన్ను పడేయాలని, నిన్ను కదిలించాలని, నిన్ను శ్రమకు అప్పగించాలని, నిన్ను బాధించాలని, నీ మీద నిందలు వేయాలని. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. నాకు తెలుసు నీకున్నటువంటి శ్రమ. కొంతమంది ఉన్నారు, యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుతున్నా, నాకు తెలుసు. తర్వాత నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో. మీకు శోధనలు ఎట్లొస్తాయో తెలియదు, ఏ రకంగా వస్తుందో తెలియదు. కొందరికి కలగబోతున్నాయి శ్రమలు. వాడు చెరలో వేయబోతున్నాడు. అయితే నువ్వు భయపడకు. 10 దినములు శ్రమ కలుగుతుంది. నువ్వు నమ్మకంగా ఉండు, మరణం వరకు నేను నీకు జీవ కిరీటం ఇస్తా. హల్లెలూయా. మన స్థితి ఏంటో తెలుసా? మనం ఎక్కడుంటామో తెలుసా? మనము దేవుని రాజ్యములో అబ్రహాము రొమ్మును ఆనుకునే పరిస్థితి మనది. నువ్వు నమ్మకంగా ఉంటే, నీకున్న పేదరికములో, నీకున్న ఉద్యోగంలో, నీకు అప్పగింపబడిన సమస్తంలో నువ్వు నమ్మకంగా ఉంటే, లాజరు బ్రతికినట్టుగా నమ్మకంగా బ్రతికితే, ఆయన చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుగా నీవు ఈ లోకము విడిస్తే అబ్రహాము రొమ్మును ఆనుకునాలి. అట్లా నువ్వు నమ్మకంగా ఉండు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా చూడండి, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం కొరింథీయులకు రాసినటువంటి 2 కొరింథీయుల పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు?
మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. ఆయన దారిద్ర్యుడయ్యాడు. హల్లెలూయా. నీ కోసం నా కోసం నేను ధనవంతులుగా ఉండాలని, దరిద్రత నుంచి విడిపించబడాలని, నీ దరిద్రత నా దరిద్రత ఆయన పొందుకున్నాడు. ఆయనకు నమ్మకంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు. ఆయనను విడిచిపోకు, ఆయనను మర్చిపోకు, ఆయనను కలిగి ఉండు. ఆయన నీ పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకో. ఆయన నీ పట్ల చూపిన కృపను జ్ఞాపకం చేసుకో. ఆయన నీ పట్ల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకో. నువ్వు నమ్మకంగా ఉంటే గనక దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి 29 వరకు చదువుకుందాం. మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. పేదవారని, ధనవంతులని, స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని, తెల్లోలని, నల్లోలని ఏ భేదం లేదు. మనమందరం యేసుక్రీస్తు వలన, విశ్వాసము వలన మనము జీవిస్తున్నాం. యేసుక్రీస్తులో మనము ఏకమై ఉన్నాం. మనము ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మనం జీవిస్తున్నాం. ఆయన మన కోసము శ్రమపరచబడ్డాడని నమ్ముచున్నాం. ఆయన మన కోసము మరణించాడని నమ్ముచున్నాం. ఆయన మన కోసము సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముచున్నాం. ఎవరైతే ఇది నమ్ముతారో వారందరూ ఏకమై ఉన్నారు ప్రభువులో. వారందరూ ఏకముగా ధనవంతులుగా ఉంటారు ప్రభువులో. హల్లెలూయా. పేదవారని, ధనవంతులని, గొప్పోళ్ళని, చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, తెల్లోళ్ళని, నల్లోళ్ళని, ఈ కులమని ఆ కులమని ఏ భేదము లేదు. అందరూ కూడా విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు అబ్రహాము సంతానమే. వాగ్దాన ప్రకారముగా మనము వారసులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానము చేశాడు దేవుడు. అబ్రహాముని పిలిచి నేను విశ్వాసులకు తండ్రిగా చేస్తానని అన్నాడు. ఆయన మనకు మూల పురుషుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే నీ పేదరికం నుంచి విడుదలిస్తాడు. నువ్వు నమ్మితే నీ దరిద్రత నుంచి విడుదలిస్తాడు. నువ్వు నమ్మితే నీ శ్రమ నుంచి విడుదలిస్తాడు. నువ్వు నమ్మితే నీ కష్టం నుంచి విడుదలిస్తాడు. నువ్వు నమ్మితే నీకున్న శత్రు పోరాటం నుంచి విడుదలిస్తాడు. నువ్వు నమ్మితే నీకున్నటువంటి ప్రతి శ్రమలో నుంచి నీకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు అందుకే ఈ లోకానికి వచ్చాడు. నీకున్న దరిద్రతను, నీకున్న శాపమును, నీకున్న మరణమును కొట్టివేయటానికి ఆయన మన కోసం దరిద్రుడిగా మిగిలిపోయాడు, మనల్ని ధనవంతులుగా చేయడానికి. మనకు భయపడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఎంతమంది అయినా ఏమైనా మాట్లాడుకొని, ఎవరైనా ఏమైనా చేసుకొని, అయ్యో నేనేం చేయలేకపోతున్నానని బాధపడకు. అయ్యో నేను పేదవాడినని బాధపడకు. అయ్యో నేను దరిద్రతలో ఉన్నానని బాధపడకు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక సంఘం గురించి చెప్పారన్నారు. ఏం సంఘం అది? మాసిదోనియా సంఘం. మాసిదోనియా సంఘం ఎలాగుంది? చాలా శ్రమల ద్వారా పరీక్షించబడుతూ దాతృత్వం కలిగినది, అత్యధికమైన దాతృత్వం. ఈరోజు నీకు శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా దేవునిలో నువ్వు నమ్మకంగా ఉండు. దేవుణ్ణి మర్చిపోకు, దేవుణ్ణి విడిచిపోకు. నువ్వు ఇవ్వడంలో నమ్మకంగా ఉండు, ప్రార్థించడంలో నమ్మకంగా ఉండు, విశ్వాసంలో నమ్మకంగా ఉండు. నీ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది. నీ నమ్మకమే నిన్ను విడిపిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను విడిపిస్తుంది. అందుకే అంటున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. ప్రైజ్ ది లార్డ్.
నువ్వు ధనవంతుడివే, నాకు తెలుసు నా దేవుడు నన్ను ధనవంతునిగా ఉంచడానికే ఆయన దరిద్రుడయ్యాడు. ఇంత ప్రేమించిన దేవుణ్ణి ఎందుకు మర్చిపోతాం మనం? ఇంతగా మనకు త్యాగం చేసిన దేవుణ్ణి ఎందుకు విడిచిపోతాం? మనమందరము ప్రభువులో ఏకమై ఉండాలి. మనమందరము అబ్రహాము సంతానమే, వాగ్దానము చేయబడిన వారసులముగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రోజు నీకున్నటువంటి సమస్యను చూసి భయపడకు, కుమిలిపోకు, కృంగిపోకు. ప్రార్థించు, విడుదల కలుగుతుంది. స్తుతించు, విడుదల కలుగుతుంది. అది దేవుడు కోరు. నమ్మకముగా ఉండు, విడుదల కలుగుతుంది. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటం ఇస్తాను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా ఉందాం, జీవ కిరీటాన్ని పొందుకుందాం. దేవుడు వాక్యం దీవించును గాక. అందరం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని.